చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. అమరావతి నవ్యాంధ్ర రాజధాని, ప్రజల కలల రాజధాని అమరావతి. ఇందుకే చంద్రబాబు నాయుడు గారు పదే పదే అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అనేది హైదరాబాద్ కోకాపేటలో ఎకరం 100 కోట్లకు అమ్మారు. ఇప్పుడు సరైన మౌలిక సదుపాయాలు లేని హైదరాబాద్ శివార్లో కూడా ఎకరం 10 నుంచి 15 కోట్ల రేటు పలుకుతూ ఉంది. అలాంటిది ప్రభుత్వం 50,000, 60,000 కోట్ల ఖర్చు చేసి మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో గ్రీనరీ మరియు వాటర్ బాడీస్కి 30% ల్యాండ్ వదిలేసి గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్తో అంతర్జాతీయ ప్రమాణాలతో లైవబుల్ సిటీగా అభివృద్ధి చేస్తున్న అమరావతిలో అమరావతి కోర్ గవర్నమెంట్ కాంప్లెక్స్కి చుట్టూ 7-8 కిలోమీటర్ల లోపు దూరంలో అభివృద్ధి చేసిన భూమి ఎకరం 20 కోట్లకు అమ్మటం పెద్ద కష్టం కాదు. కాకపోతే ఒకేసారి 4,000 ఎకరాలు అమ్మటం సాధ్యం కాదు. దీనికి ఒక 10 ఏళ్ళు టైం పట్టవచ్చు. అప్పటికి ఎకరం భూమి విలువ 100 కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కాలం గడిచే కొద్దీ భూమి విలువ సహజంగా పెరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో అభివృద్ధి చేసిన భూమి విలువ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు ప్రభుత్వానికి ఆ రోజుకి మిగిలిన భూమి అమ్మితే వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ ఆదాయం ఒకటే కాదు, ఈ మధ్య ఇంటర్వ్యూలో మంత్రి నారాయణ గారు మాట్లాడటం చూసాం. అమరావతి అభివృద్ధి చెందిన తర్వాత అమరావతి నుంచి జీఎస్టీ రూపంలో ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి 6,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి 6,000 కోట్లు, మొత్తం కలిపి 12,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రతి సంవత్సరం వస్తుందని చెప్పారు. అందుకే అమరావతి అక్షయ పాత్ర లాంటిది అనేది. నగరాలే ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరులు. అర్బనైజేషన్ తక్కువగా ఉన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అమరావతి అభివృద్ధి చెందడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎలాగూ ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం అమరావతి మీద 50 నుంచి 60,000 కోట్లు ఖర్చు పెడుతోంది. ఆ 60,000 కోట్లలో దాదాపు 10,000 కోట్లకు పైగా జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి తిరిగి వస్తుంది. ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి ప్రభుత్వానిది. ఎందుకంటే 10 ఏళ్ళు దాటిన రాజధాని నిర్మాణాలు పూర్తి కాలేదు. భూములు ఇచ్చిన రైతులకు డెవలప్డ్ ప్లాట్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితి ప్రభుత్వానిది. ఇప్పటికే చాలా లేట్ అయింది. జగన్ రెడ్డి 5 ఏళ్ల అమరావతి ఆపి ఏం సాధించాడు? 15,000 కోట్లు ఖర్చు పెంచాడు. కాబట్టి ఏ విధంగా చూసినా అమరావతి అభివృద్ధి చెందితే అతిపెద్ద లబ్ధిదారు ప్రభుత్వమే. దాని మీద ఇంకా చెడు ప్రచారం చేసి దాని ఇమేజ్ ఇంకా పాడు చేయాలనే ప్రయత్నాలు చేస్తే ఎక్కువగా నష్టపోయేది కూడా ప్రభుత్వమే, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలే. అమరావతిని అక్షయ పాత్రగా మార్చుకుంటారో, జగన్ రెడ్డి తొట్టి గ్యాంగ్ చేసే విష ప్రచారం నమ్మి అప్పుల కుప్పగా మార్చుకుంటారో, రాజధాని విషయంలో ఇంకా అనిశ్చిత అలాగే ఉండాలని కోరుకుంటారో నిర్ణయించుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. పక్క రాష్ట్రాల్లో రాజధానికి నీటి అవసరాల కోసమే 1,000 కోట్లు ఖర్చు చేస్తున్న ఈ రోజుల్లో అమరావతి అభివృద్ధి చెందితే చుట్టుపక్కల ఏ రాష్ట్రానికి లేని అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అత్యధిక గ్రీనరీ, సమృద్ధిగా నీటి వనరులు, ఏమాత్రం పొల్యూషన్ లేని, ట్రాఫిక్ జామ్ అనే మాటకు అవకాశం లేని విశాలమైన రోడ్లతో, పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూర్చే ఆధునిక రాజధాని నగరం అమరావతి రూపంలో భవిష్యత్తు తరాలకు దక్కుతుంది అనేది 100% నిజం. దీనికి ఒక్కరే అడ్డు, అదే జగన్ రెడ్డి. అందుకని అమరావతి మీద విషం చింపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు కానీ, జగన్ రెడ్డి దండుపేళ్లం బ్యాచ్ మాటలు కానీ నమ్మాల్సిన అవసరం లేదు. అమరావతి అజరామము. అమరావతి ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల అప్పులు తీర్చగల ఏకైక రాజధాని.